కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో గీత కార్మికుల కమ్యూనిటీ హాల్, రజక సంఘం కమ్యూనిటీ నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా మడలయ దేవాలయానికి కూడా శంకుస్థాపన చేశాం. అదేవిధంగా టూరిజం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 3 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసి బస్సు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే రంగయ్యపల్లి నుంచి రేగొండ నుంచి రంగయ్యపల్లి లింగాల నుంచి కొడవటంచ కాకర్లపల్లి గోపాలపురం నుంచి ఉడతల నుంచి ఎస్ఎం కొత్తపల్లి దూదిపల్లి మీదకెళ్ళి భూపాలపల్లి కాలేజ్ పోయటానికి జిల్లా హెడ్ క్వార్టర్ పోయటానికి 4 ట్రిప్పులు బస్సు కూడా ప్రారంభించడం జరిగింది. దీన్ని సకాలంలో చిరు వ్యాపారులు కానీ రైతాంగం కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు గౌడ కులస్తులకు రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంది. ఈడ చాలా భూమి కూడా లొంతలో ఉంది. కాంపౌండ్ వాల్ నిర్మాణం కావాలని కోరారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇంకా సరిపోతే 5 లక్షలు కూడా ఇస్తాం. 15 లక్షలు ఇచ్చి అదొక మన యొక్క మడలయ్య గుడికి కూడా మరి ఏఈతో ఎస్టిమేట్ వేయించేసి దాన్ని కూడా మరి మంజూరీ వెంటనే పనులు ప్రారంభించాలని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. పనులు ప్రారంభమైపోతే ఎన్ని పైసలు అవుతాయో అన్నీ చూసి దానికి కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇంకా కూడా ఈ రంగయ్యపల్లి గ్రామంలో కొంతమంది దుర్మార్గులు అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మమ్మీ ఈరోజు రేగొండ నుంచి మొదటి విలేజ్ రంగయ్యపల్లి, ఈ రంగయ్యపల్లి నుంచి చిట్యాల మీదకెళ్ళి టేకుమట్ల 2 మండలాలు హెడ్ క్వార్టర్ల మీదకెళ్ళి గర్మిలపల్లి నుంచి అటు మోరంచపల్లెకు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000 కిలోమీటర్ల యామ్స్ తీసుకుంటే దీన్ని ఈ నియోజకవర్గంలో మొదట్లో R&B ద్వారా యామ్స్లో తీసుకున్నాం. ఈ యామ్స్ ద్వారా రోడ్డు వైడనింగ్తో పాటు ఆ యామ్స్లో విలేజెస్ ఎక్కడైతే ఉంటాయో లైటింగ్ను కూడా మెయింటైన్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. ఎప్పటికి కూడా రవాణా సౌకర్యం దృష్టిలో దీన్ని కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మొదటి విడతలో హ్యామ్స్లో తీసుకోవడం జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రంగయ్యపల్లి గ్రామస్తులు ఈరోజు గౌడ కులస్తులు కానీ అదేవిధంగా రజక సోదరులు కానీ అన్ని వర్గాలు సాకలి మంగలి బెస్తా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వాలని, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని, ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలని, ఈరోజు రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇస్తూ అనేకమైనటువంటి పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈరోజు రైతాంగానికి కూడా రుణమాఫీతో పాటు